పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లెంటులోని 31వ దిన శిలువజాన సందేశ కూడికను ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకున్నాం. తల వంచి ప్రార్థనలు ఏకీవించాలని మనం చేస్తున్నాం. అత్యంత కృప కలిగిన దేవా మీకు వందనాలు. క్రీస్తు శిలువ శ్రమకాల ధ్యాన సందేశ కూడికలోని 31వ దిన ధ్యాన కూడికను మీ నామంలో ప్రారంభించుండగా మీ ప్రసన్నం కాపాడించి కీర్తన పాటలు, ఆరాధనలో, వాక్య పఠన, వాక్య పరిచయలు మీ తోడు తోడ్పాటు నుంచి మీ దేవుడితో మమ్మల్ని నింపి నడిపించినాం. యేసు నడిపించినాం తండ్రి. ఆమేన్. ఆంధ్రకేసు కీర్తన నుండి 193వ కీర్తన. చూడరే క్రీస్తును చూడరే నా సకులారా చూడరే కీర్తన. మొదటి చరణం, మూడవ చరణం, చివరి చరణం పాడుకొని వృత్తారాధన చేసుకుంటాం. చూడారే సిలువను వెళ్లాడు యేసయ్యను, చూడారే సిలువను వెళ్లాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చిందే కదా, పాడు లోకంబునకై గోడు చిందే కదా, చూడారే సిలువను వెళ్లాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా రాజు చేతులలో ఘోరంబు చీలలు, నా రాజు చేతులలో ఘోరంబు చీలలు, చూడారే సిలువను వెళ్లాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపములు, పరమరక్షకుని పాదములలో మేకులు, పరమరక్షకుని పాదములలో మేకులు, చూడాలి సిలువను వెళ్లాడు యేసయ్యను, పాపేక్ష తోడగు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలు బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలు బల్లెంబు పోటులు, చూడారే సిలువను వెళ్లాడు యేసయ్యను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మీకయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరించు, క్రీస్తు మమ్మును కనికరించు, ప్రభువా మమ్మును కనికరించు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు ఆది ఎందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉన్నట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. లెంటులోని 31వ దిన శిలువజాన సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకున్నాం. 27వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిదని అతడు ఎరిగి ఉండేది. పరిశుద్ధ వాక్యమును ప్రభు మా వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, మీ శ్రేష్టమైన నామను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నేటి శిలువజాన సందేశ ఉడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాలు మా వెనుకల్లో దీవించి ఈ వాక్య భాగంలో సారాంశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అన్వింపు చేసుకోవడంలో మీకు ఉంచండి. నేడుదను అసూయ అనే అంశాన్ని మేము ధ్యానించుకుని పోతున్నాం. అది ఎంత ప్రమాదకరమో, అది ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ఈరోజు వాక్యం ద్వారా మేము గుర్తించి గ్రహించి అసూయ అనే చేదేని వేరును తీసివేసుకోవడంలో మీకు నుంచి మీరే మాట్లాడి మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శిలువజాన సందేశాల్లో భాగంగా నేటి దినం మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చిన
త్రియేక దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆత్మీయులని మీకు ఎల్లరికూను మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గతకాలమంతా తన కృపా బాహుళ్యత చేత మనను బలపరిచి భద్రపరిచి కాపాడిన త్రియేక దేవునికి మనం రుణస్థులు అనే విషయాన్ని మరోసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏమై ఉన్నాం, అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపాలయం. తన కృప చేత దేవుడు మనల్ని కాపాడుతున్నారు. అందును బట్టి మనం దేవునికి రుణస్థులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 31వ దిన శిలువ ధ్యాన సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్నటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ధ్యానాంశముగా అసూయ అనే అంశాన్ని నేర్చుకున్నాం. అసూయ అనగా వారవలేని తనం, మత్సరం, వారవలేని తనాన్ని కలిగి ఉండడం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎదుటి వారి యొక్క ఎదుగుదలను సహించలేకపోవడానికి అసూయ కలిగి ఉండడం వల్ల, ఇతరులు బాగుంటే వారవలేనితనం. పెద్దవాళ్ళు చెప్తుంటారు, మన పక్కింటి వాడు బాగుంటే మన గంజి నీళ్ళైనా దొరుకుతాయి. కానీ నేడు దినాలు మానవుడు తన ఎదుగుదల కొరకు తను ఆశిస్తున్నాడు, మంచిదే. కానీ ఇతరుల ఎదుగుదలను సహించలేకపోవడం చాలా విచారకరం. అసూయ అనే పదం అపవాదికి సంబంధించింది. గత దినాల్లో దు అనే అక్షరంతో ప్రారంభమైన అనేక గుణాలు దురాత్మకు సంబంధించినవని జ్ఞాపకం చేశారు. దురాత్మ, దురభిమానము, దుష్ప్రేరణ, దుష్టత్వము, ఇవన్నీ కూడా దురాత్మకు సంబంధించినవి. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అనే మాటలో అపవాది, అసూయ, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక అసహనం, అనర్థం, అవిశ్వాసం, ఇవి కూడా అపవాది గుణాలు. లోకానుసారులకు ఉండేటువంటి గుణాల్లో ఇవి చూస్తుంటాం మనం. అయితే పరిశుద్ధ లేఖన భాగం చెప్తున్న మాటలు, దేవుడు మానవులను పరీక్షిస్తూ ఉంటాడు. ఉదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మనం ఏ స్థితిని కలిగి ఉన్నామో మన జీవితాల్లో తప్పక ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు చదువుబడిన పాత నిబంధన పాఠ్య భాగంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14-16 వచనాలు. దానియేలు తోటి ఉద్యోగస్తులే అతని మీద అసూయ కలిగి ఉన్నారు. అసూయ అనేటువంటిది పడగ విప్పిందంటే అది కాటు వేసే వరకు మళ్ళీ అది సొద్దు మడగదట. ఒక పాము పడగ విప్పిన తర్వాత అది కరిచే వరకు ఎలాగైతే పగపడుతుంటుందో అసూయ కలిగిన మనుషులు కూడా అంతే. ఆనాడు దానియేలు యథార్థంగా ఉంటున్నాడు, భక్తిపరుడుగా ఉంటున్నాడు. తనకు అప్పగించిన బాధ్యతను రాజు ఎదుట నమ్మకంగా చేసి రాజు చేత మంచి పేరు సంపాదించుకున్నాడు. మిగిలిన వారందరికంటే రాజు దగ్గర దానియేలు మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అది కేవలం తన ప్రవర్తన ద్వారా. అది మిగిలిన వారు సహించలేక అసూయ కలిగి ఉన్నారు. ఈనాడు కొంతమందికి మంచిగా జీవించడం చేత కాదు, మంచిగా జీవించే వారి కోసం అసూయ కలిగి ఉంటారు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటాను, తమ కోసం తాము ఏడవరు కానీ, తమ కోసం తాము కన్నీరు పెట్టరు కానీ, ఇతరులకు పడి ఏడవమంటే మాత్రం రోజులు తరబడి ఏడుస్తున్నారు. ఇది అసూయ అపవాది గుణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలులో తప్పు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అకౌంటబుల్గా ఉన్నాడు దానియేలు. మీరు కూడా అకౌంటబుల్గా ఉండాలి. రాజుకు ప్రతి విషయంలో మనం లెక్క చెప్పాలి. మనల్ని నమ్మి ఇంత రాజ్యభారాన్ని మనకు అప్పగించాడని తన తోటి ఉద్యోగస్తులు అంటున్నాడు, తన తోటి ప్రధానులతో అంటున్నాడు. ఈ దానియేలు యథార్థంగా ఉన్న కారణంగా వాళ్ళు కూడా యథార్థంగా ఉండవలసి వస్తుంది. వాళ్ళు ఏమీ లంచాలు తినడానికి వీళ్ళ. ఆ కారణంగా దానియేలు పైన వారు అసూయ కలిగి దానియేలు ఎక్కడ దొరుకుతాడో వెతుకుతున్నారు కదా. అసూయ అనేది వేట కుక్క లాంటిది, వెంటాడుతుంటుంది. అది వారు వెంటాడి భక్తి విషయంలో దానియేలు తప్పు పట్టుకోవాలని ప్రయత్నించారు. గడిచిన దినాలు మనం నేర్చుకున్నాం. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వు గొప్ప దేవుడు, మా పాలిట దేవుడు, నీకు తప్ప 30 దినాల వరకు ఎవరికి నమస్కరించకూడదు, ప్రార్థించకూడదు. రాజులు ఎప్పుడు గొప్పతనాన్ని ఆశిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీరందరూ అలాగన్నారో ఆ రాజు వెంటనే అంగీకారం వ్యక్తపరిచాడు. అంగీకారం వ్యక్తపరిచాడు. రాజశాస్త్రం జరిగింది. రాజముద్ర వేశారు. ఒకసారి నిర్ణయం తీసుకొని రాజముద్ర వేశారు అంటే
ఇక దాన్ని వెలికి తీసుకునే పరిస్థితులు కష్టతరం. ఆ కారణంగా దానియేలును వెతుకుతున్నారు వాళ్ళు. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, వెంటనే రాజు దగ్గర వారు కంప్లైంట్ చేస్తున్నారు. 6వ అధ్యాయం 14-15 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటారు. రాజా, ఇదిగో మీ శాసనాన్ని పలానా దానియేలు భంగపరుస్తున్నాడు. ఆ కారణంగా అతడు ఆలోచన చేసే మరణానికి పాత్రుడు అన్నాడు. రాజు చట్టము 30 రోజుల వరకు రాజుకే నమస్కరించారు. కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు. 14 వచనం. రాజు ఆ విషయాన్ని తెలుసుకుని చాలా విచారపడ్డాడు. పాలకులు కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 26 వచనంలో హేరోదు కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. రాజు అయిన హేరోదు విందు చేయించాడు. హేరోదియా నాట్యమాడి రాజును ఆనంద పరవశం చేసింది. నీకేం కావాలన్నాడు. గమనించాడు. రాజులు ఏం కావాలని అడిగినప్పుడు పలానాదే అంటే ఏదైనా ఇచ్చి తీరా, లేకపోతే వాళ్ళ ప్రెస్టేజ్. ఆమె బాప్తిస్మ యోహాను తలను కోరింది. అతడు చెడు ఎప్పుడైతే ఆమె అలాగూ కోరిందో రాజు వెంటనే ఆ నిర్ణయానికి లోబడి బాప్తిస్మ యోహాను శిరఛేదనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఆవేశపూరితులుగా రాజులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు గుమికూడి వచ్చారు. 15 వచనం. శాసనం మార్చడం సరికాదు కదా. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు కొంచెం తొందరపడ్డాడు. అయ్యో, ఇంత మంచి నాయకత్వాన్ని కలిగిన దానియేలును నేను కోల్పోవాలా అని అతడు శాసనాన్ని తారు మార్చడానికి ప్రయత్నిస్తుంటే ప్రజలందరూ కూడా 15 వచనంలో ప్రజలందరూ గుంపుకూడి ఆజ్ఞ జారీ అయింది కదా, తప్పక సింహాల బోన్లు వేయాలి. ఒకసారి రాజు సంతకం చేసిన తర్వాత ఆ శాసనాన్ని రద్దు చేయడానికి వీల్లేదని ప్రజలందరూ గుంపుగా వచ్చారు. ఇక రాజుకి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. గమనించి కనుకనే రాజు ఆలోచన చేస్తే దానియేలు అంటున్నాడు, దానియేలు నేనేమీ చేయలేని ఈ పరిస్థితుల్లో నేనేమీ చేయలేను, కానీ నిత్యము నీ సేవించున్న యెహోవా నిన్ను కాపాడుతాడు. దానియేలు తీసుకొని సింహాల బోన్లో పారేశారు. గమనించాలి దేవుని బిడ్డలారా, సింహము వెంటాడి చంపుతుంది, కానీ మనిషి దగ్గరికి వస్తే ఇంకా ఆనందం ఉందని. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే కనుక పరిశుద్ధ వాక్య భాగంలో 33వ వచనం అంచాడు 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో, అతని దేహానికి కూడా ఏం గాయమో. 91వ సంకీర్తన 11వ వచనం అంచాడు, నేను కాపాటకై నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినట్టు. వారు తమ చేతులతో మీరు ఎత్తుపట్టుకుంటారు. అదే విషయాన్ని దానియేలు విషయంలో దేవుడు జరిగించాడు. అవి సింహాలైతే దేవుడు కొదమ సింహంగా తన దూతలను పంపించి కావలిగా ఉంచాడు రాత్రంతా. జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 37వ సంకీర్తనలోని కొన్ని చరణాలు మనం జ్ఞాపకం చేసుకున్నది కనుక పరిశుద్ధ వాక్య భాగంలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 37వ సంకీర్తన 3వ చరణం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 37వ సంకీర్తన 3వ చరణాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు నమ్మికుంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం నడుసించు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయ వాంఛలు తీర్చేడు. దేవునికరమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడే. ఆయన వెలుగుల నీతిని మధ్యాహ్నం నిర్దోషత్వం వెల్లడిపరచు. దానియేలు నిర్దోషి. దానియేలు నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడిపరచడానికి ఆ రాత్రంతా సింహాల బోన్లో ఉన్న ఎటువంటి అపాయం అతనికి కలగదు, ఎటువంటి హాని కలగదు. గనికరించాడు. ఇదే 37వ అధ్యాయంలోని 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ వాక్య భాగంలో ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ఒకరు కనిపెట్టుకును, ఆయన మార్గమును అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదు అంటాడు. గమనించు, భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదు. పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. వారు అసూయ చేత దానియేలును చంపాలని ప్రయత్నించారు. వారి అసూయ ఏ విధమైనటువంటి స్థాయికి చేరిందంటే, మాకు ఆటంకంగా ఉన్న దానియేలును చంపాలి, ఇతను మా మధ్య లేకుండా ఉండాలి,
ఇతడు లేకుండా ఉంటే కనుక రాజ్యంలో మేము మా ఇష్టాన్ని జరిగించుకోవచ్చు అనే ఆలోచనతో వారు అసూయ కలిగి ఉన్నారు. పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నది. ఎప్పుడైతే వారు అసూయతో ఉన్నారు, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనంలో కూడా సొలొమోను జ్ఞాపకం చేస్తూ అంటాడు. పరిశుద్ధ వాక్యంలో ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 26వ అధ్యాయం పరిశుద్ధ వాక్యంలో 27వ వచనం, గుంటను తవ్వివాడి దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీద తిరిగి వచ్చును అంటాడు. జరిగిన సంఘటన ఏమిటంటే, ఉదయాన రాజు వచ్చాడు. ఆ రాత్రంతా రాజు నిలిచిన పట్ల గన్యరాజు దానియేలు పట్ల అమితమైన ప్రేమను కలిగిన వాడు. దానియేలు, నువ్వు నిత్యము సేవించున్న నీ దేవుడిని రక్షించనా అని అడుగుతున్నాడు. సింహాసనం దగ్గరికి వచ్చి లోపల నుంచి దానియేలు స్వరం వినబడుతుంది. దానియేలు స్వరం వినబడుతుంది, రాజు చిరంజీవి యగునుగాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో రాజు ఆ సంతోషానికి అవతలేవు. రాజు ఆనంద పరవశుడయ్యాడు. రాజు చిరంజీవి యగునుగాక అంటున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, శత్రువులు తరుముతున్నా, అసూయ వెంటాడుతున్నా, మన యథార్థత మనం కాపాడుకుంటే దేవుడు తప్పక తన కనికరం చేత మనల్ని నింపుతాడు. తన కృప చేత నింపేటువంటి దేవుడు. ఆ రాత్రంతా సింహాలయంలో దానియేలుకు దేవుడు భద్రతను కలిగజేశాడు. కనుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. దానియేలు సింహములో రాత్రంతా కూడా దేవుడు తన భద్రత ఇచ్చాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నేను మీ చుట్టూ ఉంటానంటాడు. 125వ సంకీర్తన 2వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించుడు అంటాడు కీర్తనగారు. ఇది దానియేలు పట్ల నెరవేరింది. ఎప్పుడైతే జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు ఆలోచన చేసే రాజు చిరంజీవి యగుగాక అనే మాట ఎప్పుడైతే అన్నాడు, వెంటనే ఆలోచన చేసే రాజు ఆనంద పరవశుడయ్యాడు. దానియేలు సింహపు నుంచి బయటికి తీశారు. జరిగిన సంఘటన ఏమిటంటే కనుక, ఎవరైతే ఆలోచన చేస్తే కనుక దానియేలును పడగొట్టాలని గుంట తవ్వారో వారి వైపు చూశాడు రాజు. దానియేలు సింహబోన్లో వేయాలన్న వారిని తీసుకురమ్మన్నాడు. వారిని, వారి భార్య, వారి పిల్లలు తీసుకొచ్చారు. వాళ్ళని కూడా సింహాల బోన్లో వేసినప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే, వారు బోను యొక్క ఎంట్రన్స్లోకి రాగానే పుళ్ళు సింహాలు వారికి ఎదురొచ్చి వారిని పిప్పుగా చేసి తినేసినాయి. వారి ఎముకలు కూడా రుచి చేసినాయట. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, అసూయ చేత నరులు చచ్చేదరని మాట వాక్యం సెలవుస్తుంది. అసూయ ప్రమాదకరం, అది నీ మీదకి వస్తుంది. దానియేలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం వారు సహించలేకపోయారు. కొంతమందికి యథార్థంగా ఉండడం చేత కాదు, యథార్థంగా ఉన్న వారిని పాడు చేయాలనుకుంటారు. ఒక ఊరిలో ఒక మంచి వ్యక్తి ఉండేవాడట. అతడు ఊరికి మంచి పని చేశాడు. ఎప్పుడు అతను అందరూ పొగుడుతుండేవారు. అతడు చాలా మంచివాడని చెప్తుండేవారు. ఆ ఊరిలో అతనికి చాలా గౌరవం. మరొక వ్యక్తి ఆ గ్రామం ఉండేవాడు. ఏ మంచి చెడు కానీ ప్రజల చేత పేరు పొందాలని చూసేవాడట. ఎప్పుడైతే ఇతను అందరూ మెచ్చుకుంటున్నారో, ఈ ఏ మంచి చేయలేని వాడు ఈ మెచ్చుకునే వ్యక్తి మీద అసూయ కలిగి ఉండేవాడట. ఇతని మీద లేనిపోని బురద చల్లడానికి ప్రయత్నించేవాడట. కాని మాటలు ప్రజలకు చెప్పి అల్లరి చేయడానికి ప్రయత్నించేవాడు. దేవునికి ఎవరు కావాలంటే మంచివారే కావాలి. ఒకరోజు జరిగిన సంఘటన ఏమిటంటే, ఈ ఊరికి మంచి పని చేశాయని చనిపోయాడట. ఎప్పుడైతే చనిపోయాడో అందరూ గ్రామం అంతా చాలా విచారం వ్యక్తం వేసింది. కానీ అతని ఎదుగుదల వారం లేని ఒక వ్యక్తి ఉన్నాడు చూసారు, అసీపురుడు. వాడు అనుకున్నాడు, వీడు చనిపోయాడు, వీడి పేడ విరగడయింది, ఇక ఊరిలో నేనే మంచివాడిని పేరు తెచ్చుకుంటానని ఆలోచనతో ఉన్నాడు. జరిగిన సంఘటన ఏమిటంటే, మంచి చేసిన వ్యక్తి చనిపోయినా కానీ ఆ ఊరు వాళ్ళందరూ అతని మీద ఉన్న అభిమానంతో ఆ ఊరి ఎంట్రన్స్లట అతనికి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. అతని మంచివానికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహాన్ని ఊరి ఎంట్రన్స్లో పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ చేశారో, ఈ అసూయపరుడు ఉన్నాడు చూసారా, ఆ ఊరిలో వాడికి చాలా బాధ కలిగింది. అరే, వీడు బతికుండగా నన్ను బాధ పెట్టాడు, వీడు చచ్చి కూడా నన్ను బాధపడుతున్నాడు, ఇక నాకు మంచి పేరు రానివ్వట్లేదు. అసూయపరుడు ఏం చేశాడంటే, ఆ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత అందరూ తమ తమ ఇంటికి వెళ్ళిపోతే
ఒక రాత్రి ఆలోచన చేసి ఆ విగ్రహాన్ని పడగొట్టడానికి సుత్తి శానం పట్టుకెళ్ళాడట. ఆ విగ్రహం యొక్క కాళ్ళ దగ్గర కొడుతూ ఉన్నాడు. సుత్తి శానం పెట్టి గమనించి ఇతడు ముందుగా కూర్చుని ఆలోచన చేసి ఆ విగ్రహాన్ని కొడుతూ ఉండగా జరిగిన సంఘటన ఏమిటంటే కనుక ఆ విగ్రహం కూలి అతని మీద పడిందట. వెంటనే అతను అక్కడికి చచ్చిపోయాడట. నరులు అసూయ చేత సచ్చేదరనే వాక్యం నెరవేరుతుంది. అతను మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు. కానీ కొందరు మంచి పని చేస్తుంటే మంచి పేరు వస్తుంటే వాడు సహించలేకపోయాడు. కానీ ఏమైంది? ఓ మనుష్యుడా, ఏమి విత్తుతావో ఆ పంటని. ఇక దానియేలు విషయమే జరిగింది. దానియేలు పట్ల అసూయ కలిగిన వారే తాము తవ్విన గుంటలో తామే పడ్డారు. అసూయ ప్రమాదకరం. అసూయ అనర్థానికి దారితీస్తుంది. జాగ్రత్త. పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారు దానియేలును అంతమొందించాలనుకున్నారు. తాము ఎక్కిన కొమ్మను తామే నరుక్కున్నారు. తాము తవ్విన గుంటలో తామే పడ్డారు. జాగ్రత్త. ఒకరు ఇతర పట్ల అసూయ కలిగి ఉంటున్నావా? ఇతరుల ఎదుగుదల చూసి వారలేకపోతున్నావా? కొందరు మంచి బట్టలు ధరిస్తే వార్చలేరండి. కొందరు చక్కని పదార్థాలు ఇతరులు తింటే వార్చలేరండి. ఎందుకు వారలేని తనం? అది క్రైస్తవులకు తగదని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. ఇది సువార్త పాఠ్య భాగానికి వచ్చేసరి పిలాతు కూడా ఆలోచన చేస్తే యేసే వారికి జడ్జిమెంట్ చేస్తున్నాడు. పిలాతు ఆనాడు గవర్నర్, రోమా చక్రవర్తి ప్రతినిధి. ఈ పదవికి 27 సంవత్సరాలు నిండి ఉండాలి, అనుభవం ఉండాలి. క్రీస్తకం 26వ సంవత్సరంలో ఇతడు ఆలోచన చేస్తే కనుక 10 సంవత్సరాలు పైబడి కొనసాగినట్టుగా పదవులు మనం చూస్తున్నాం. ఇతడు యేసయ్యకు తీర్పు తీరుస్తున్నాడు. యేసయ్య మీద నేరారోపణ చేయడానికి అనేకులు ప్రయత్నించారు. కానీ ఏమాత్రం వారి వల్ల జరగల. ఇక్కడ పిలాతు జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నది. ఎన్నో వ్యాజ్యములు విచారములు పిలాతు ఇస్తే ఈ వ్యాజ్యము యొక్క ఆలోచన చేస్తే ముఖ్య ఉద్దేశం చెప్పారు. కేవలం అసూయ చేత యేసును వారు తన ఎదుగు తీసుకొచ్చారని కూడా తెలియదు. పిలాతుకు తెలిసింది, ఇదిగో అసూయ పరులు వాడు. ఎందుకు వారికి యేసయ్య అంటారు అసూయ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రజలు యేసును వెంబడించుకున్నారు. వారిని వెంబడించట్లా మత నాయకులు. యేసు మంచి పేరు సంపాదించుకుంటున్నారు సువార్త పని ద్వారా. అది అసూయ పరులకి ఏమందంటే బాధ కలిగించింది. ఆ కారణంగా యేసును చంపాలనుకున్నారు వాడు. యేసు అంటే వారికి ఎందుకు అంత అసూయ? యోహాను సువార్త పరిశుద్ధ వాక్య భాగంలో 11:47-48లో ఆయన అనేక సూచక్రియలు చేశాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అద్భుత కార్యాల ద్వారా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అనేకులు రక్షణార్థమైన మారుమనసు పొందుతున్నారు. ఇది ఆనాటి మత నాయకులకు, ప్రజలకు ఇస్తున్నారు. రెండోది, యేసు దగ్గరికి అనేక మంది వస్తున్నారు, ఆరాధికులు. కాబట్టి యేసుకు దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళందరూ యేసు ఆరాధికులు అయిపోతారనే వారికి ఆందోళన బయలుదేరి. మరొకటిగా యేసు యొక్క బోధలు విధానం. మత్తయి సువార్త 7:28-29లో యేసుక్రీస్తు వారి బోధలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. యేసు బోధలకు ప్రజలు ఆకర్షితులవడం ఆనాటి మత నాయకులు, పెద్దలకు అసూయగా మారింది. మూడుగా యేసు ప్రభు జ్ఞానం. మత్తయి సువార్త 13:54. ఇలాగ అనేక కారణాలు. ఇవన్నీ కూడా వారిలో అసూయ అనే చేదేని వేరును కలుగజేసినాయి. ఈ అసూయ చేత యేసును చంపాలనుకుంటున్నారు. ప్రజలను కాదు, యేసునే ఆపుదామని. ప్రజలను ఆపడం వాళ్ళ వల్ల కావట్లా. యేసు వద్దకు వెళ్లకుండా ప్రజలను భయపడుతున్నారు, ఆందోళన గురి చేస్తున్నారు. అయినను యేసయ్య వాక్యం వినడానికి ప్రజలు గుంపులుగా పరుగులెడుతున్నారు. ఇక ప్రజలను ఆపడం మన వల్ల కాదు, కానీ ఇప్పుడు యేసయ్యనే ఆపాలి, యేసునే లేకుండా చేయాలని వారు అసూయ కలిగిన వారు ఉన్నారు. ఆ అసూయ కలిగిన కారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక బర్బా యేసుక్రీస్తు వారిని పిలాతు వద్దకు తీసుకొచ్చారు. పిలాతు యేసును తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. పిలాతుని యేసును విడిపించడానికి పెట్టాలనే ఉద్దేశం కలిగి ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఆనాడు పస్కా పండుగలు, స్వతంత్ర దినోత్సవానికి మన దేశంలో క్రమశిక్షణ కలిగిన ఖైదీలను విడుదల చేస్తారు. వారి శిక్షను రద్దు చేస్తారు. అలాగే ఆ దినాల్లో పస్కా పండుగలో ఖైదీలను విడుదల చేయడం ఒక వాడుక.
ఇదిగో ప్రతి పండుగలో ఖైదీలు విడుదల చేయడం వాడు కదా. ఇదిగో నేను బరబ్బాను విడుదల చేయాలా, యేసును విడుదల చేయాలి. బరబ్బా దినాలు బందిపోటు దొంగ, మార్గ ప్రయాణం చేత వెళుతున్న వారిని దోచుకునేవాడు, నరహత్య చేసేవాడు, ప్రజలకు హానికరుడు, ప్రజలకు నష్టాన్ని కలిగించేవాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు యేసు వద్దు, బరబ్బాని విడుదల చేయాలి. కనికరాన్ని కోరుకుంటావా, కఠినత్వాన్ని కోరుకుంటావా అంటే వారు కఠినత్వాన్ని కోరుకున్నారు. మాకు యేసు వద్దు, మాకు బరబ్బా కావాలి, మమ్మల్ని చంపేవాడే మాకు కావాలి, మమ్మల్ని దోచుకునేవాడే మాకు కావాలి, నరహంతకుడే మాకు కావాలి. లోకం పోకడ ఎంత భయానకం ఉందో ఆలోచించండి. ఈనాడు చాలా చోట్ల మనుషులు కూడా చెడ్డవారి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ మంచి సహవాసానికి రావడానికి ఇష్టపడలే. మాకు బరబ్బా కావాలంటున్నారు. గమనించారు. వారు అసూయ ఎంత ప్రాణాంతకమైనదో పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూడగలుగుతాం. అసూయ వలన ఆలోచన చేసేవారు యేసును చంపాలని ఆలోచన. అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ వాక్య భాగం ద్వారా అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచన భాగాన్ని పరిశుద్ధ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేఖన భాగం సెలవిస్తున్న మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ వాక్య భాగం ద్వారా 7వ అధ్యాయము 9వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. పరిశుద్ధ వాక్య భాగం ద్వారా అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యేసేపును ఐగుప్తులకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతని తోడండి అతని శ్రమను అతని తప్పించి అతని విడుదలిచ్చాడు. వారు తల్లిదండ్రులు ఆలోచన చేస్తే యేసేపుడు తన సహోదరులు మత్సరపడి అసూయపడి అప్పగించారు, కానీ దేవుడు అతనికి తోడే అన్నాడు. అసూయ అనేది ప్రమాదకరం. అసూయ అనేటువంటిది పడగ విప్పింది, ఇది ప్రాణాంతకమైనది. కానీ పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది, కొందరు అసూయ చేతని మరణిస్తారని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకునేది, మాకు దుర్మార్గుడే కావాలన్నారు వాడు. మాకు నిక్షత్వాన్ని ఇచ్చే యేసు మాకు వద్దన్నారు. మాకు రక్షణ మార్గాన్ని తెలియజేసి యేసు మాకు వద్దు, మాకు బరబ్బా కావాలన్నారు. పరిశుద్ధ లేఖనం చదువుతుంది, అసూయ అనేది శారీరక కార్యాలు ఒకటి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19:21లో శారీరక కార్యాలు 15 మనం జ్ఞాపకం చేస్తాం. వాటిలో అసూయ అనేటువంటిది ఒకటి. అసూయ అనేటువంటిది శారీరక సంబంధమైన కార్యం. అసూయ వలన మనుషులు నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ఇది మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 చదివితే కనుక, ప్రభు దయాళుని మీరు ఇచ్చుచున్నాడు, సమస్తమైన దుష్టత్వము అసూయను వేషధారణ కపటం మాని అంటాడు. మానవలసిన వాటిలో అసూయ ఒకటి. ఆనాటి ప్రజలు అసూయ చేత యేసును అప్పగించారు, నేరారోపణ చేశారు, ఏది రుజువు చేయలేకపోయారు. పిలాతు వారిని అడుగుతున్నాడు, మరి బరబ్బాను విడుదల చేయమంటున్నారు, మరి యేసును ఏం చేయమంటారు? యేసును విడిపించడానికి చాలా ప్రయత్నించాడు. ఆయన కొరడాలతో కొట్టాడు, అవమానపరీక్షించాడు. గాయాలన్నా చూసి వారు మార్పు చెందుతారేమో, కానీ మత్సరము మరణాన్ని కోరుకుంటుంది. అది మరి బరబ్బాను విడుదల చేయమంటున్నారు, మరి యేసును ఏమి చేయాలంటే వారు అన్నారు, యేసును సిలువేయండి, సిలువేయండి అన్నారు. యేసు మరణించాలి, ఈయన మరణానికి పాత్రుడు అన్నారు. వారు అసూయ చేత కేకలు పెడుతున్నారు. ఇక వారి కేకలు గెలిచారన్నట్టుగా పిలాతు వారిని అప్పగించేశాడు. యేసేను వారికి అప్పగించాడు. వారి కేకలు గెలిచారన్నట్టుగా ఈనాడు నోరున్న వారే. వారి కేకలకి అవతల వ్యక్తి మౌనంగా ఉంటే అది చేతకానతనం కాదు, కానీ చెడు నోట్లో మనం చెడు పెడితే మనం చెడువారం అవుతాం. యేసయ్య మౌనాన్ని వహించాడు. ఇంతగా ఆలోచన చేస్తే తీర్పు తీరుస్తున్నా, ఎంతగా అవమానపరుస్తున్నా యేసయ్య మౌనంగా ఉండడం పిలాతుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చేసిన తప్పు చేశావంటేనే మనుషులు మేము చేయలేదని మోపుతారు. ఆయనపై చేయని నేరాన్ని మోపుతున్నారు. ఆయన నిరపరాధి అయినప్పటికీ కూడా ఆయన మౌనాన్ని కలిగిన వాడిని ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం.
కయ్యను కూడా అసూయ చేత హేబేలును చంపాడు. ఆ అసూయ వలన కయ్యను శాపగ్రస్తుడైపోయాడు. కయ్యను అనగా పొందుట అని అర్థం. దేవుని ఆశీర్వాదాన్ని పొందవలసిన వాడు. హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ ఇవ్వడం దానికి ఆలోచన లేదు, కానీ శ్రేష్టమైన అర్పణించి దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తిని చంపడానికి ప్రయత్నించాడు. ఎంత భయంకర! అసూయ అనేటువంటిది అవతల వ్యక్తి యొక్క ప్రాణాన్ని కూడా తీసే ఆలోచన చేస్తాడు. ఆ కారణంగా కయ్యను దేశదిమ్మరైపోయాడు. విత్తాడు కానీ ఫలితాన్ని చూడలేకపోయాడు. అన్ని విధాల శాపగ్రస్త పరిస్థితిని అతడు అనుభవించినట్టుగా పరిశుద్ధ వాక్యం చూస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నది అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. అతని అన్నలు మత్సరం చేత యోసేపును అసూయ చేత అమ్మివేశారు. అతను లేకుండా దూరపరచాలనుకున్నారు, కానీ దేవుడు అతను తోడైనాడు. ఆదికాండం గ్రంథం 26:14 కూడా అబ్రహాము అభివృద్ధిని ఫిలిస్తీన్లు చూచి సహించలేకపోయారు, అసూయ కలిగి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అసూయ పరులు లోకములో అసూయ పరుల చేత నింపబడింది లోకం. అయినను ఆ అసూయ పరుల నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తున్నమాట. ఇదే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, పరిశుద్ధ వాక్య భాగం ద్వారా అసూయ పడడం మానవ జీవితానికి ఆలోచన చేసి అనర్థాన్ని తీసుకొస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక ద్వారా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 26వ వచనం చదువుతున్నాను. ఒకరినొకడు వివాదము రాకయు, ఒకరినొకడు అసూయ పడకయు, వృధాతిశయపడికి ఉండుము. ఒకరి పట్ల ఒకరు అసూయ పడకండి, ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ఆనాడు దానియేలు పట్ల అసూయ కలిగిన వారు దానియేలు ఎదుటే మరణాన్ని పొందారు. ఆనాడు యేసయ్య పట్ల అసూయ కలిగిన వారు యేసును మరణానికి అప్పగించాలనుకున్నారు, కానీ యేసయ్యను ఆయన మరణానికి విడిపిస్తాడు అనే సత్యాన్ని వారు గుర్తించలేకపోయారు. మరణం పైన అధికారం కలిగిన వాడే తిరిగి మరలా నేను మరణాన్ని జయిస్తానని ఆయన మరణించక ముందే చెప్పిన గొప్ప దేవుడు. కానీ అసూయ పరులు యేసును అప్పగించారు. అసూయ అనేది పైకి కనబడకపోవచ్చు, కానీ అది లోపల భయానక పరిస్థితులు కలుగజేస్తుంది. కీర్తన గ్రంథంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, పరిశుద్ధ వాక్య భాగం ద్వారా గడిదినాన చదువుబడిన ఉత్తర పశ్చుత్తర కీర్తనలో 11వ కీర్తన మనం చూస్తున్నాం. దావీదు పైన కూడా అసూయ పరులు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అతడు ఆలోచన చేస్తే దేవుని వైపు చూస్తున్నాడు. యెహోవా నేను విస్తరణ చేసి ఉన్నాను, యెహోవా నేను విస్తరణ చేసి ఉన్నాను, పక్షి వలె నేను కొండకి పారిపోము అని మీరు నాతో చెప్పుడే ఎలా? ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దావీదు పట్ల అసూయ పరులు దావీదును చంపాలనుకున్నారు. దావీదు ఎదుగుదలను ఓర్వలేని వారు ఆనాడు సౌలు కానీ రాజ్యాధికారం కోసం అబ్షలోము కానీ చంపడానికి ప్రయత్నిస్తుంటే ప్రజలందరూ అన్నారట, పారిపోము పారిపోమన్నారు. అయ్యా నేను వారు చంపడానికి చూస్తున్నారు, నువ్వు పారిపో అన్నారు. అసూయ పరులు యథార్థవంతులను అంతమొందించారు, చెడు కార్యాలు చేయడానికి వారు ప్రయత్నిస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేసి తాను తగ్గించుకొని దేవుని వైపు చూస్తున్నాడు. ఈ శత్రుత్వం వెనుక, ఈ అసూయ పరులు వెంటాడడం వెనుక దేవుడు ఒక ఆశీర్వాదం అని కార్యం చేస్తాడని విశ్వాసంతో అతడు దేవుని వైపు చూస్తున్నాడు. మూర్ఖులు, శత్రువులు, అపవాది చేత వారు ఆలోచన చేస్తే కనుక ప్రేరేపించబడతారు. సౌలు, అబ్షలోము, ఫిలిష్తీయులు ఇతరమైన వారు దావీదు పట్ల అసూయ కలిగిన వారు ఉన్నారు. దావీదును చంపాలనుకుంటున్నారు, కానీ తన స్నేహితులే, తనకు ప్రియమైన వారిని శత్రులుగా మార్చాడు అపవాది. నాతో కలిసి భోజనం చేసిన వాడే నన్ను తనడానికి తను మరిమడెత్తాడు. నన్ను అపహసించేవారు ఎవరో దూరస్తులు కాదు, నాకు సమీపస్తులు, నాకు ప్రియమైన వారే అంటాడు దావీదు. అయినను పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. నిరుత్సాహం, అగ్ని బాణములు వేయబడుతున్నాయి.
అయినను అతడు నిరీక్షణ కోల్పోల, ప్రభు వైపు చూస్తున్నాడు. కనుక నీ కీర్తన సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అసూయ పరుల నుంచి తాను దేవుని చేత తప్పించబడడానికి అతడు దేవుని వైపు చూస్తున్నాడు. 4వ చరణంలో ఉంచాడు, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశం ఉంది, ఆయన నరులను కనిపెట్టి చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇదిగో దేవుడు చూస్తున్నాడు. ఎవరు అసూయపరులో, ఎవరు స్వార్థపరులో, ఎవరు మత్సరాన్ని కలిగి ఉన్నారో ఆకాశం నుండి ప్రభు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తగిన సమయం ముందు ఆ అసూయపరి చేతిలో నుంచి తను దేవుడు తప్పిస్తాడని ఒక నిశ్చయతను అతడు కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ వాక్యం చూస్తాం. యెహోవా నీతిమంతులను పరిశీలించు, దుష్టులు బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు అంటున్నాడు. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ద్వేషాన్ని కలిగి ఉంటారో అటువంటి వారు యెహోవాకు అసహ్యులు. కానీ ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిబంధకములను వడగాలి వారికి పానీయంగా ఉండును. యెహోవా నీతిమంతులను యెహోవా నీతిమంతుడు ఆయన నీతిమంతులను ప్రేమించువాడు, యథార్థవంతులను ఆయన ముఖదర్శనం చేశాడు. ఎంతమంది అసూయపరులు వెంటాడుతున్నా దావీదు తన యథార్థతను విడిచిపెట్ల దేవుని వైపు చూశాడు. ఆ కారణంగా దేవుని ముఖదర్శనం చేస్తాడు. ఈరోజు పరిశుద్ధ వాక్యం ద్వారా అసూయ అనేది ఎంత ప్రమాదకరమో, అసూయ ద్వారా నరులు చచ్చితరిన వాక్యం సంధిస్తుంది. నీ అసూయ నిన్నే పతనావస్థకు తీసుకువెళ్తుంది. ఆనాడు దానియేలు పైన అసూయ పరులైన వారు దానియేలును చంపాలని చూశారు, కానీ దేవుడు దానియేలును కాపాడాడు. యేసు పైన అసూయ కలిగిన వారు మేము యేసును చంపేశాం, యేసును మరణానికి అప్పగిస్తామనుకున్నారు, కానీ యేసయ్య వచ్చిన ఉద్దేశం అదని వారికి తెలియదు. అంతటి నేను నా ప్రాణం పెడుతున్నాను, దీన్ని పెట్టుటకును దీన్ని తిరిగి మళ్ళా పొందుటకు నా తండ్రి చేతనే అధికారం పొందారన్నారు. ఆనాడు పిలాతు కూడా యేసుక్రీస్తు వారిని తప్పించడానికి, మరణానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి అతడు ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం కేకలు పెడుతున్నారు. యేసును సిలువ వేయాలని ప్రజలు చెప్పేలాగా ఆనాటి మత పెద్దలు వారికి ప్రేరణ కలిగజేశారు. మనుషులు పురమాయించారు, మీరు ఈ రాత్రంతా యేసును సిలువ వేయండి. యేసును బంధించారు అర్ధరాత్రి వేళ నుంచి ఉదయం వరకు. అతడు పిలాతు, హేరోదు, కైప ఈ ముగ్గురు చోట్లకి వెళుతూ ఉన్నాడు. ఈ 3 చోట్లకి వెళుతుండే ప్రజలు కూడా యేసు వెనక తండోపతండాలుగా కేకలు, సమూహం. ఏ సమూహం అయితే ఒకప్పుడు దావీదు కుమారుడు మమ్మల్ని రక్షించు, జయము జయమని కేకలు వేశారు, అదే జనం ఆ రాత్రి యేసును చంపాలని కేకలు వేశారు. అసూయపరులు ప్రజలకు ప్రేరణ కలిగించారు. అసూయపరులు ప్రజలకు ధనాశ చూపించి యేసును మరణానికి అప్పగించాలనుకున్నారు. కానీ వారు అసూయను సిగ్గు కలిగే విధంగా, అసూయపరులు తలదించుకునే విధంగా యేసయ్యను పరమ తండ్రి 3వ దినాన మరణానికి లేపాడు. ఆయన మృత్యుంజయుడు మరణం పైన విజయానికి సాధించినవాడు. నేను పరిశుద్ధ వాక్యం ద్వారా ఒకవేళ ఆలోచన చేసి ఇతరుల ఎదుగుదలను వారలేని పరిస్థితిని ఉన్నట్లయితే, అసూయని చేదేని వేరు నీలో ఉన్నట్లయితే ఆ వేరును తీసివేసుకొని ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చి యథార్థత కలిగి జీవించడానికి ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు అసూయ పనులను అసహించుకుంటాడు. అసూయ అనేటువంటిది శారీరక కార్యం, అసూయ అనేటువంటిది ఒక చెడు కార్యం. ఆ చెడు లక్షణాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధం ఆలోచన కలిగిన వారు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు రావడానికి ఇష్టపడుతున్నారు. అసూయ కలిగిన వారందరూ కూడా ఎటువంటి స్థితిని అనుభవించారో మనం చూస్తున్నాం. దావీదుకు మంచి పేరు రావడం సౌలు సహించలేకపోయాడు. అసూయ చేత దావీదును చంపాలనుకున్నాడు. దావీదును చంపడమే ఫలంగా పెంచుకున్నాడు. సింహాసనం విడిచిపెట్టాడు, రాజ్యాధికారం విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తన బాధ్యతను మరిచి దావీదును చంపడమే ఆలోచనగా పెట్టుకున్నాడు. కానీ దావీదు కంటే ముందుగానే అతడు మరణించాడు. ఒకవేళ నీ పట్ల ఎవరైనా అసూయ కలిగి ఉన్నారా? దేవునికి అప్పగించు. దావీదు అని మత్సరాన్ని కలిగి ఉన్నారా? జాగ్రత్త. అసూయ వారవలేనితనం, మత్సరం ఎముకలను కుళ్ళిపోచేయని అంటాడు సొలొమోను. అసూయ పనికి అంతరంగంలో జబ్బు ప్రారంభమవుతుంది. లోపల నుంచి జబ్బు ప్రారంభమై
చివరికి వారు క్షీణించి మరణానికి వెళ్ళిపోతుంటారు. అటువంటి భయానక స్థితి నీవు పొందకుండా ఉండాలంటే అసూయ అనేటువంటి చేదైన వేరును నువ్వు తీసివేసుకోండి. యథార్థత కలిగిన వ్యక్తిగా జీవించాలి. దానియేలుకి యథార్థత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతనికి తోడుగా ఉంది. దావీదు యొక్క యథార్థత అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి అసూయపరుల చేతిలోంచి కప్పించాడు, కాపాడాడు, ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్ళాడు. ఈరోజు అటు ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే ప్రభు పాదాలు చెందుకొచ్చు. అసూయ అనే చేదైన వేరును కలువరిలో క్రీస్తు కాచి రుద్రక్త దారిలో కడుక్కొని శిలువ వైపు చూచి కలుసాలు కడుక్కొని పునరుద్ధాన వైపు కొరకు సిద్ధపడదామా? ప్రభు మాటలు మన ఇంట్లో దీవించడం గాక. ఆమె ప్రార్థించుకుందాం. మహోన్నతుడు దేవా మీకు వందనాలు. నేడు శిలువ జ్ఞానాంశంగా అసూయ అనే అంశాన్ని మేము ధ్యానించుకున్నాం. వారవలేనితనం, ఇతరుల ఎదుగుదలను సహించలేకపోవడం, మత్సరం కలిగి ఉండడం, అది ఎంత ప్రమాదాన్ని ఇస్తుందో పరిశుద్ధ గ్రంథంలో సాధించారు. నరులు అసూయ చేత చచ్చేదని వాక్యం సాధిస్తుంది. ఆనాడు ప్రభు దానియేలు పైన అసూయ పరులు దానియేలు చంపాలనుకున్నారు, కానీ ఆ మరణం వారికి వస్తుందని వారు ఊహించారు. ఈనాడు అటువంటి వారు చాలా మంది ఇతరులకు హాని చేయాలి, ఇతరులను బాధ పెట్టి మేము సంతోషపడాలి, ఇతరులను మరణానికి అప్పగించాలనుకుంటున్నారు. కానీ తాము తవ్విన తోటలో తామే పడతామని గ్రహించారు. ఈ సందేశం ద్వారా అసూయ అనే చేదేని వేరు కలిగిన వారి పశ్చాత్తాపంతో మీ పాదాల చెందుకొచ్చి పాప పక్షాలను పొందే భాగ్యం ఇచ్చారు. నీ కుమారుడు యేసును అసూయ చేత అప్పగించాడని పిలాతు గుర్తెరుగు. యేసును మరణించి తప్పించడానికి ప్రయత్నించాడు, కానీ లేఖనం నెరవేరాలి ప్రభు. వారు యేసును చంపాలి, సిలువేయాలని కేకలు వేశారు. వారి కేకలే గెలిచారు. మేమే గెలిచామనుకున్నారు, కానీ యేసయ్య మరణాన్ని గెలిచినప్పుడు వారందరూ సిగ్గుతో తలదించుకున్నారు. దావీదు విషయంలో కూడా అనేక మంది అసూయ చేత దావీదును చంపాలని తరుగుతున్నారు, వెంటాడుతున్నారు. కానీ అసూయ పరులను అసహించుకున్నారు. అసూయ పరుల అంతాన్ని దావీదు చూపించారు. ఎంతమంది వెంటాడుతూ అసూయ కలిగి ఉన్నారు. దావీదు తన యథార్థతను మాత్రం విడిచిపెట్టాడు. మేము అట్టి స్థితిని కలిగిన వారు ఉండడానికి మీకు కృప. ఈ సందేశం ద్వారా అనుభవం బలపరచు. ప్రార్థన ఇప్పిస్తున్న ప్రతి వ్యక్తిని పేరు పేరు మీద దీవించు. కుటుంబ పరమైన వ్యక్తిగత పరమైన ఆశీర్వాదం, దేశ విదేశం ఆత్మీయుల పట్ల మీ కృపా తోడ్పాటు నుంచి భయంకర వైరస్ నుంచి తప్పించి కాపాడండి. ప్రతిదిన ప్రయాణాల్లో మీ కృప నుంచి నేడు దిన జ్ఞాన సందేశము దీవులు నాకు మనకు అనుగ్రహించి మీ కృపా స్వరూపమును కాపాడి సంరక్షించు. మీ పునరుద్ధాన వాయువు కొరకు సిద్ధపరచు. యేసు నడిపించినాము. ఆమె పరలోకమందున మాట్లాడి మీ నామం పరిశుద్ధపరచుకుంటా. మీ రాజ్యం వచ్చి మీ చుట్టూ పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరు. మాదిరి మాకు దయచి మన ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రార్థించవచ్చు. మమ్మల్ని శోధనలు తెగ దుష్టులు తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం శిలువ రక్త దారాలు ప్రవహించుచున్నావి. ఎవరైనా దాని మోంగిన శుద్ధి నొందేదారు. నేనాముదు నేనెరుగుదు యేసున కోరాకు. నేనాముదు నేనెరుగుదు యేసుని కోరాకు. సిలువలోన బలియాయి నన్ను రక్షింపాను. సిలువలోన బలియాయి నిన్ను రక్షింపాను. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.